హాయ్ హలో వెల్కమ్ టు అంబికారం టాకీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే సప్త శనివారాల పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ వీక్ పూజ వచ్చేసి లాస్ట్ వారం అంటే నేను 8వ వారం వడ్డీ వారం కూడా నేను చెల్లించేసుకుంటున్నాను ఈ వీక్ అయితే నేను. సో మన పూజ కూడా స్టార్ట్ చేసేద్దాం. నేను ఆ రోజు తెల్లవారే లేచేసాను. సో లేచి పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. అంటే పూజలో మెయిన్ కావాల్సింది ప్రమిదలు కదా. సో వాటిని అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్రసాదానికి అవి కూడా నేను అన్ని తయారు చేసుకొని పక్కన ఇక్కడైతే నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ పీఠకం అయితే పెట్టేసుకొని ఫస్ట్ పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు అయితే వేసుకొని స్వామివారి ఫోటోని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అయితే తర్వాత వచ్చేసి స్వామివారిని పూలతో అయితే అలంకరణ చేస్తున్నాను. నేనైతే నందివర్ధన పువ్వులు అండ్ తులసిమాల అయితే అలంకరించుకున్నాను స్వామివారిని. నా అలంకరణ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎంతవరకు అయితే నా వలన వీలైనంత వరకు చేయగలను నేనైతే అలా చేసుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల కూడా అయితే నేనైతే స్వామివారికి వేసుకున్నాను ఆ రోజు అయితే లాస్ట్ వీక్. కాబట్టి ఎవ్రీ వీక్ నాకు కుదిరేది కాదు, జస్ట్ కొన్ని రెమ్మలు అయితే తీసి పెట్టేదాన్ని. బట్ లాస్ట్ వీక్ ఏంటంటే కొంచెం గట్టిగానే ట్రై చేసి ఏదో ఒకలాగా తులసిమాల స్వామివారికి ముందుగానే వినాయకుడిని అయితే తయారు చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో 1 బై 1 స్వామివారి పాదాలు, నెక్స్ట్ వినాయకుడిని కిందనైతే ఇంకా వరుసగా అయితే పెట్టేసుకొని నెక్స్ట్ కలసానికి అయితే సిద్ధం కలసమే పెట్టాలా, కలసం పెడితేనే పూజ చేయాలా అని అయితే అనుకోవద్దు. ఎవరికి తోచినంతలో వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది కలసం పెట్టుకుంటారు, కొంతమంది కలసం పెట్టుకోరు. సో నాకైతే కలసం పెట్టుకోవడానికి వీలు కుదిరింది కాబట్టి నేనైతే కలసాన్ని అయితే పెట్టుకున్నాను. ఎవరికైనా ఇష్టం లేకపోతే పెట్టుకోకుండా నార్మల్గా ఫోటో పెట్టుకొని అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసినంతలో అయితే నేను కలసాన్ని అయితే కనుక మంచిగా పూలతో అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా 7 తమలపాకులు అయితే లైన్గా పెట్టేసుకుని వాటిపైన కొంచెం పసుపు కుంకుమ కూడా అయితే నేను వేసుకుని ప్రమిదలు అయితే పెట్టుకోవడానికి సిద్ధం చేసేసుకుంటున్నాను. ప్రమిదలకి అయితే స్వామివారి నామం అయితే పెట్టేసుకొని చక్కగా కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని నేనైతే లైన్గా పెట్టేసుకుంటున్నాను ప్రమిదలు పెట్టిన తర్వాత చక్కగా ప్రమిదల మధ్యలో చామంతి పూలు అయితే పెట్టుకొని నేనైతే ప్రమిదలని మంచిగా అలంకరణ అయితే చేసుకున్నాను. ఎందుకంటే స్వామివారికి అలంకరణ అనేది చాలా ఇష్టం. సో స్వామివారితో పాటు స్వామివారి ముందు ఉండే ప్రమిదలు నెక్స్ట్ అవన్నీ కూడా కొంచెం మంచిగా కనిపించాలంటే మనం ఆ మాత్రం డెకరేషన్ అయితే చేసుకోవాలి కదా. నేనైతే చేసేసుకున్నాను నాకు వచ్చిన. నేను పిండి ప్రమిదలనే కాకుండా పక్కన వేరేగా ఇంకొక 2 ప్రమిదలను అయితే నేను ఎక్కువే పెట్టుకున్నాను. ఇవి 7 అవి 4 టోటల్గా అయితే మొత్తం నేను లాస్ట్ వీక్ 11 దీపాలు అయితే నేనైతే వెలిగించుకున్నాను. ఎవ్రీ వీక్ నేను 9 వెలిగించేదానిని, బట్ లాస్ట్ వీక్ కదా అందుకని చెప్పేసి నేనైతే 11 దీపాలను అయితే వెలిగించుకున్నాను. లాస్ట్ వీక్ 11 వెలిగించాలని నేనైతే చెప్పను. మీకు తోచినంతలో మీరు ఎన్ని దీపాలు వెలిగించుకుని అది మీ ఇష్టం. నేను వెలిగించుకున్నానని చెప్పాను అంతే. నాకు తోచినంతలో మాత్రం సింపుల్గా స్వామివారికి అయితే నేనైతే అలంకరణ చేసుకుని దీపాలు అవి అయితే మాత్రం ఇలా పెట్టేసుకున్నాను. ప్రమిదలు దీపాలు వెలిగించగానే స్వామివారి ఫోటో ఆ దీపాల కాంతుల మధ్య ఎంత చక్కగా కనిపిస్తుందంటే అంత చక్కగా కనిపిస్తుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు, బట్ రియల్గా అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. సో స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు కూడా నేనైతే తయారు చేసుకున్నాను. ఇష్టమైన నల్ల ద్రాక్ష పళ్ళు, చిమ్మిడి, పాలు, పానకం, నెక్స్ట్ పరమాన్నం అయితే నేను చేసుకున్నాను. కొన్ని ఫ్రూట్స్, బనానా అండ్ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా స్వామివారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చలివిడి, వడపప్పు, బెల్లం ముక్క కూడా అయితే నేను స్వామివారికి ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను. హారతి ఇచ్చేసి నేను దండం కూడా పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి ఎవ్రీ వీక్ నేనైతే స్వామివారి టెంపుల్కి అయితే వెళ్తాను. ఇంట్లో పూజ చేసుకొని నేనైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి స్వామివారిని అక్కడైతే దర్శనం కూడా చేసి నేను వెళ్ళే టెంపుల్ ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో నేనైతే స్వామివారి దర్శనం చేసుకుని ఆ రోజు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా ఆఖరిగా స్వామివారి దర్శనం అయితే చేసుకొని ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.